ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు: ఎన్డీఏ కూటమి నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: ఎన్డీఏ కూటమి నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరికాసేపట్లో కలవనున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ పార్టీలతో కలుపుకొని మొత్తం 15 పార్టీల నేతలు హాజరయ్యారు. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మొదటిసారి ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అనూహ్య మద్దతు తెలిపి గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే విజయం దక్కిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ముందుకు వెళ్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పనిచేస్తాం. మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన నివాసంలో ఈరోజు కేంద్ర మంత్రిమండలి సమావేశమైంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత మంత్రిమండలిని రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్ చేరుకున్న ప్రధానమంత్రి మంత్రిమండలి రద్దుతో పాటు తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ప్రధానమంత్రి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు కొనసాగవలసిందిగా నరేంద్ర మోదీని రాష్ట్రపతి కోరారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ ఆధిక్యంతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. తాను ఎమ్మెల్యేగా జవాబీదారుతనంగా వ్యవహరిస్తానన్నారు. పిఠాపురంలో తన గెలుపుకు కృషి చేసిన పివిఎన్ వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ, జన సైనికులు, వీర మహిళలు పట్టుదలతో చేసిన కృషి ఫలితంగానే ఇంతటి విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. విశాఖలోని జగదాంబ జంక్షన్ సమీపంలో నిర్మిస్తున్న క్లాక్ టవర్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మహావిశాఖపట్న నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని క్లాక్ టవర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని కూడళ్ల అభివృద్ధిలో భాగంగా ఈ క్లాక్ టవర్ నిర్మాణ పనులను చేపట్టామని, దీనికి ఆకర్షణీయమైన రంగులు వేసి అందంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ తెలిపారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్టాఫీస్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. లేపాక్షి జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సర్కిల్ నిర్మాణ పనులు చేపట్టామని, అలాగే రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయడంతో పాటు కొత్త రోడ్ జంక్షన్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయినట్లు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో 15వ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. కాగా నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కొనసాగాలని జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలిపాటి గిరిధర్ పిలుపునిచ్చారు.
ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సల్టేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన మధ్యవర్తిత్వ జాతీయ శిక్షకులు డాక్టర్ అతిథి చౌదరి, నిషా సక్సేనా, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం 1972 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటం, అవసరమైన సహాయక చర్యలను చేపట్టడం ద్వారా పర్యావరణ సంరక్షణ గురించి అవగాహన పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు స్థితిస్థాపకత అనే ఇతివృత్తంగా ఈనాటి పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మేరీ ప్రశాంతి అభినందించారు. ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన విధుల్ని నిబద్ధతతో నిర్వర్తించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించామని ఎస్పీ వెల్లడించారు. రానున్న 3-4 రోజుల్లో దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి తెలియజేస్తూ, రాబో 2 రోజులకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైల్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యత కోసం మొక్కలను పెంచడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలక భూమిక పోషిస్తున్నాయని అన్నారు. హోమియోపతి కళాశాలలో మొక్కల ఆవశ్యకతను వివరించేందుకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు అప్పగించడం, అవగాహన సదస్సు నిర్వహించడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టడంతో టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,291 మంది భక్తులు దర్శించుకోగా 28,495 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.14 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరికాసేపట్లో కలవనున్నారు. ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.